హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేద్దాం అనుకుంటున్నాను. దోశలోకి చట్నీ కోసం అనేసి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని పల్లీలు పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా నూనెను కూడా వేసుకొని పల్లీలను అయితే వేయించుకుంటున్నాను. మరొక పక్కన హాట్ వాటర్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని హాట్ వాటర్ని అయితే వేడి చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు పల్లీలు వేగిన తర్వాత పుట్నాలను అయితే వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ చల్లారిన పల్లీలు పచ్చిమిరపకాయలు పుట్నాలను ఒక మిక్సీ జార్లో వేసుకొని చట్నీని చేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు, 3-4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని వాటర్ని వేసుకొని చట్నీని అయితే మిక్సీ పట్టుకుందాం. చట్నీలోకి పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, పసుపు వేసుకొని పోపుని అయితే చట్నీలో వేసుకుందాం. ఇక్కడ హాట్ వాటర్ కూడా రెడీ అయిపోయాయి. మగ్గులో వేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత మేము ఇంట్లో వాళ్ళందరము తాగుతాము. దోశ చేయడం కోసం స్టవ్ పైన పెనంని పెట్టుకొని ఒక 2-3 చుక్కల ఆయిల్ని వేసుకొని ఒక టిష్యూ పేపర్ తోటి తుడుచుకొని దోశల్ని వేసుకుందాం. నేను కారం దోశ చేస్తున్నానండి. అందరూ కారం దోశనే కావాలన్నారు మా ఇంట్లో, అందుకోసం కారం దోశలు చేస్తున్నాను. ఈ కారం అంటే వెల్లుల్లి కారం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, అదైతే వేశాను. నేను ఆయిల్ వేసుకొని కాల్చుకున్నాను. కావాలంటే నెయ్యి వేసుకొని కాల్చుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే అన్ని దోశలను అయితే వేసుకుంటున్నాను. దోశ వేసిన తర్వాత పైనుంచి కొద్దిగా వెల్లుల్లి కారం వేసుకొని ఆయిల్ని అయితే వేసుకున్నాను. దోశలు వేడిగా తింటేనే బాగుంటాయి కదా, అందుకోసమే చేసినట్టు మా ఇంట్లో వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను. అలాగే దోశలను అయితే వేసేసాను. దోశలు తిన్న తర్వాత టీ అయితే పెట్టేశాను. మరొక పక్కన పాలను కూడా వేడి చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి టీ తాగిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. ఇల్లు అయితే అంతా నీట్గా సర్దుకొని ఇల్లునైతే ఊడ్చుకున్న తర్వాత ముందు రోజు నైట్ తోమిన గిన్నెలన్నీ సర్దుకుంటాను. ఇవన్నీ సర్దుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినవి, టీ తాగినవి, పాలు తాగినవి గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటాను. బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికీ బట్టలు కూడా వాష్ అయిపోతాయి. బట్టలను డ్రై చేసుకుంటాను. ఇప్పుడు వంట చేయడం కోసం అనేసి రైస్ వాష్ చేసుకొని పెట్టుకున్నాను. రైస్ని స్టవ్ పైన పెట్టేశాను. బీరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం బీరకాయలు చెక్కు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోతుంది. మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని రైస్ని అయితే మగ్గించుకుందాం. ఇక్కడ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపును కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని బీరకాయ ముక్కలను అయితే మగ్గించుకోవాలి. ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని అయితే పక్కన పెట్టుకుందాం. ఇక్కడ బీరకాయ ముక్కలు మగ్గిపోయాయి. టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గించుకుందాం. తర్వాత వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని కర్రీని కుక్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టుకొని జీలకర్ర, మెంతులు, ఆవాలను అయితే వేసుకొని దోరగా వేయించుకొని ఒక గిన్నెలో వేసుకొని అయితే చల్లారి పెట్టుకున్నాను. ఇక్కడ బీరకాయ కర్రీ కూడా దగ్గర పడిపోయింది. చివరగా కొద్దిగా గరం మసాలా వేసుకుంటే బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం మెంతులు, జీలకర్ర, ఆవాలు వేయించుకొని పెట్టుకున్నాం కదా, వాటిని పొడి చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చీలు వేసుకొని
వేయించుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. పసుపును కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇవి 2 చిన్న సైజు మామిడికాయలు కాబట్టి నేనైతే 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ల ఉప్పు వేశాను. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పొడిని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మామిడికాయ పికిల్ రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్ మామిడికాయ పికిల్ రెడీ అయిపోతుంది. ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.